హలో కాకాస్, వెల్కమ్ టు మన ట్రాక్టర్ వ్లాగ్స్. ఇవాళ ముచ్చట ఏంటిదంటే మట్టి ట్రిప్పులో కానీ ఇవాళ పోతున్నాం. ఇవాళ మొన్నటైతే ఇదే మిల్లులో నడిపినాం. ఇవాళ ఊర్లలో నడపాలి. ఇక ఊర్లలో నడిపినాక ఇక కథ ఎట్లుంటుందో, వర్షం ఉంటుంది నైట్ మొత్తం. ఇక చూడాలి కథ ఎట్లుంటుందో. ఓకే, పొద్దున్న వచ్చి మట్టి కొట్టుకోండి రా అని చెప్పిండు. ఇప్పుడేమో వెళ్ళి చెప్పిస్తాడు మాతోనే. ఇగో ఈయననే, ఇగో జేసీబీ డ్రైవరు. ఇగో అన్న హాయ్ చెప్పనా. వెల్డింగ్ అన్నలేమో మంచిగా మెజర్మెంట్ తీసుకున్నారు, కట్ చేసారు. వెల్డింగ్ డబ్బా పడి దిగుతారు. మన బండి అయితే లోడింగ్ అవుతుంది. ఈడ ఇది నింపుకొని మనం చక్కగా ఊర్లలో పోవాలి. ఇక అన్న చూసుకుంటాను, కింద జారుతుంది. అది కింద పుస్తగా ఉన్నది, అదైతే జారుతుందని అన్న ముందుగానే చూసుకుంటాడు. అది జారింది అనుకో, ఇక టైర్ కూడా ఇటు జారుతుంది. బండి అయితే పడదు కానీ టైర్ జారుతుంది అన్నట్టు. ఆప్రా రే వారి లోడ్ బండి మనం వేసుకొని పోతున్నాం. ఇక వెనకాల ముర్రమే మొత్తం. ఇక మొన్న కొట్టింది అది, ఇవాళ చెరువు అయింది. ఇక మనం చక్కగా ఇక ఊర్లలో వేసుకొని పోవాల్సిందే. ఇక మొత్తం ఆడిపోయి మాకెళ్ళి అయితే ఈ గుట్ట మొత్తం గుట్టనే ఉన్నది. బండి అయితే రప్ప పోతా ఉన్నాయి. ఎన్ని రోజులు వెళ్ళినా అయితే దీంట్లోనే మా మొత్తం గోస వస్తాం. అయితే ఇక్కడనే మొన్న అయితే నా డబ్బా ఈడనే పడ్డది ఒక మూలగాడ. కళ్ళ ముందటనే డబ్బాలు పడతాయి. ఈడైతే ఈడ ఏమున్నదో ఏంటో ఇప్పటికీ అర్థమవుతలేదు. కానీ ఈడ దరిద్రమే ఉన్నది కావచ్చు నాకు. ఇగో ఇక్కడనే డబ్బా పడ్డది నాదైతే. మొత్తం ఈ చెరువు లెక్కనే ఉన్నదిగా ఇది. లేక వచ్చింది. ఇక మా సైడ్ అంటే ప్రతి ఒక్క సంవత్సరం మట్టి ట్రిప్పులు అంటే ఘోరంగా నడుస్తాయి. కానీ ఈ సంవత్సరమే ఎంతగానం లేదు. ఎప్పుడూ అమాస పుణ్యాన్ని ఒకసారి వస్తున్నాయి ఇక మట్టి ట్రిప్పులు అయితే. ఈ రోడ్ వర్క్ అంటే కొంచెం పైసలు మిగులుతాయి అని ఉన్నది, కానీ అసలు మట్టి ట్రిప్పులే వస్తలేవు ఎక్కువ శాతం అయితే. ఈ పాత ఊరు మాది, అంటే ఇక మా తాతలు అప్పుడు బతికిర్రు దీంట్లోనే. ఇవి ఒకటే ఇల్లు, ఇక మొత్తం కూల్ చేసిర్రు. సబ్స్టేషన్ పడ్డది ఇటు సైడు, ఈ తవాలలో సబ్స్టేషన్ పడ్డది.
సబ్స్టేషన్ అది ఇప్పుడు కొత్తగా పడ్డది. ఎంత ఇల్లే ఉండే అప్పుడు, కానీ ఇప్పుడు మొత్తం పొలాలు చేసుకున్నారు. ఈ ఒక్క ఇల్లే ఉన్నది. ఇక ఇదే అప్పుడు హైలైట్. ఈ 4 వీల్ వెనకాలనే ఎత్తి పడేస్తుంది. ఇక 2 వీలర్ ఉన్నా మంచిగా ముందటే ఎత్తి పడేసేది, కానీ ఇదైతే వెనకాలనే పడేస్తుంది, ఎత్తి పడేస్తుంది. ఇదైతే దేవుని దయ వల్ల ఎక్కడ దిగకుండా బండ్లు మంచిగా పోతే ఇక మా అదృష్టమే అది. ఇక ఎవరికి ఏం తెలియదు కదా, వర్షం కొట్టింది, నైట్ మొత్తం కొట్టింది. ఇక ఏడ దిగబడుతుందో ఏమో. ఇక రోడ్ తవ్వ అయితే మంచిగానే ఉన్నది, కానీ మనం చెప్పలేము కదా, అనుకోకుండా దిగబడుతుంది. అది మన చేతిలో ఉండదు. కాకపోతే తీసుడైతే మన చేతిలోనే ఉంటుంది. అది ఇక రప్ప రప్ప పోయి ఆడ పోసి మళ్ళీ వస్తాం. ఇక ఆల్రెడీ ఫస్ట్ బండి వెళ్ళింది, మన సెకండ్ బండి అది పోతా. అది రివర్ తీస్తాడు వాడు, వీడి నుంచి అవపడదు. అది ఇదే ఊరు, ఈ ఊర్లోనే పోయాలి. తవ్వ అయితే మంచిగానే ఉన్నది. ఇక అందరు పనులను ఎక్కి పడేస్తారు. ఇక చూడండి, పోయాల్సింది పోయిండే. ఆల్రెడీ ఫస్ట్ బండి పోయింది, పోతాను బండి పోయింది. దిగబడుతుంది అనుకుంటా.